ఓం శ్రీ సాయిరామ్. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో పనులు చేస్తాము. ప్రతి చిన్న పనిలోనూ దైవాన్ని స్మరించుకోగలిగితే ఆ స్మరణ మనల్ని మానసికంగా బలవంతులను చేస్తుంది. తద్వారా కష్టాలు, ఆపదలు కలిగినప్పుడు మనం వాటిని ప్రశాంతంగా ఎదుర్కొనగలుగుతాము. మన పూర్వీకులు మన చుట్టూ దైవిక వాతావరణం ఉండేటట్లుగా ఏర్పాటు చేశారు. దినము రాత్రిగా మారేలోపుగా ఈ చిన్న చిన్న ప్రార్థనల ద్వారా రోజంతా మనము దైవాన్ని స్మరిస్తూనే ఉంటాము. ప్రతి ఒక్క ప్రార్థన కూడా దాని ప్రత్యేకతను కలిగి ఉంది. ఇక మొదలు పెడదామా మరి? ఉదయం లేవగానే చదవవలసిన శ్లోకం. कराग्रे वसते लक्ष्मी, करमध्ये सरस्वती, करमूले स्थिता गौरी, ప్రభాతే కరదర్శనం. ఈ శ్లోకం ఉదయాన్నే మన 2 అరచేతులని చూస్తూ లక్ష్మీ, సరస్వతి, గౌరీలను పూజించడం ద్వారా సంపద, జ్ఞానము, శక్తి మరియు శుభాలను ప్రసాదించాలని కోరుకుందాం. తర్వాత భూమి మీద పాదం మోపినప్పుడు చదవవలసిన శ్లోకం. సముద్రవసనే దేవి, పర్వతస్తనమండలే, విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వనే. ఓ సముద్రాన్ని వస్త్రంగా, పర్వతాలను, అడవులను శరీరంగా కలిగిన శ్రీకృష్ణుని భార్య అయిన భూమి మాత, నీకు నేను నమస్కరిస్తున్నాను. నా పాదాలు నిన్ను తాకబోతున్నందుకు దయచేసి నన్ను క్షమించు అని ప్రార్థన చెయ్యాలి. తర్వాత స్నానం చేసినప్పుడు చదవలసిన శ్లోకం. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి, నర్మదే సింధు కావేరి, జలేస్మిన్ సన్నిధం కురు. గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు మరియు కావేరీ నదుల నీరు స్నానం చేసే వారిని శుద్ధి చేస్తుంది, ఆశీర్వదిస్తుంది అని చెప్తారు మన పెద్దలు. తర్వాత విభూతి ధరించినప్పుడు చదవవలసిన శ్లోకం. పరమం పవిత్రం బాబా విభూతిం, పరమం విచిత్రం లీలా విభూతిం, పరమార్థ ఇష్టార్థ మోక్ష ప్రదాతం బాబా విభూతిం ఇదమాశ్రయామి. నేను భగవంతుడు బాబా యొక్క అత్యంత పవిత్రమైన విభూతిని, మోక్షాన్ని ప్రసాదించే అద్భుతమైన విభూతిని, నేను పొందాలనుకునే పవిత్ర స్థితిని ఆశ్రయిస్తున్నాను అని ప్రార్థన చెయ్యాలి. మన ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రులకు, గురువులకు నమస్కరిస్తున్నప్పుడు చదవవలసిన శ్లోకం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. తల్లికి నమస్కారం, తండ్రికి నమస్కారం, గురువులకు నమస్కారం అని ప్రార్థించాలి. తర్వాత ఆరోగ్య ప్రదాత, ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణునికి నమస్కరిస్తూ చదవవలసిన శ్లోకం. ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. కాంతిని ప్రసరింపచేసే సూర్యుడిని ధ్యానిద్దాం మరియు దాని సారాంశంలో దివ్యమైనది సూర్యుడు నా మనస్సును ప్రకాశవంతం చేయుగాక అని ప్రార్థిద్దాం. తర్వాత ఆహారం ముందు కూర్చుని భగవంతుని స్మరిస్తూ చెప్పే శ్లోకము. హరిర్ధాత హరిర్భోక్త హరిరన్నం ప్రజాపతి
హరిర్విప్రశరీరస్తు భుక్తే భోజయితే హరి. హరియే దాత, హరియే భోక్త, హరియే అన్నము. తర్వాత అన్నం తినే ముందు స్వామికి సమర్పణ చేస్తూ చదవవలసిన శ్లోకం. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. యజ్ఞం చేసేవాడు బ్రహ్మ, ఆహుతి చేసే పదార్థం బ్రహ్మ, అగ్ని బ్రహ్మ, మొత్తం అంతా బ్రహ్మం తప్ప వేరు కాదు అని. అంటే మొత్తం అంతా పరమాత్మే తప్ప ఇంకేమీ లేదు అని భావం. ఆహారం భుజించినప్పుడు చదవవలసిన శ్లోకం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. నేను వైశ్వానరుడనై ప్రాణుల శరీరంలో నివసించి ప్రాణ అపాన వాయువులతో కూడి 4 విధములైన ఆహారమును జీర్ణం చేస్తాను అని. చదువుకునేటప్పుడు స్మరించవలసిన శ్లోకం. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. కోరికలు తీర్చేదానువు, కోరిన రూపం ధరించిన దానువు అయిన సరస్వతీదేవి, నీకు నమస్కరించుచు విద్యను ప్రారంభిస్తున్నాను. నీ కటాక్షంచే నా కోరికలు ఎల్లప్పుడూ తీరుగాక అని ప్రార్థిస్తున్నాను అని అర్థం. సాయంత్రం దీపం వెలిగించేటప్పుడు చదవవలసిన శ్లోకం. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతి పరాయణే దీపేన హరతే పాపం సంధ్యాదీపం నమోస్తుతే. దీపం యొక్క కాంతి పరబ్రహ్మ స్వరూపం, అది జనార్దనుడు కూడా. ఆ దీపం నా పాపాలను తొలగించుగాక. ఆ సంధ్యాదీపానికి నమస్కారం అని అర్థం. ఇంకా చివరిగా రాత్రి పడుకునే ముందు క్షమాప్రార్థన. కరచరణకృతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వా పరాధం విహితమవిహితం వా సర్వమేతక్షమస్వ. జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో. నా చేతులు, కాళ్ళు, నోరు, శరీరం, కర్మలు, కళ్ళు, చెవులు మరియు మనస్సు ద్వారా చేసిన ఏవైనా తప్పులను క్షమించండి. తెలిసి చేసినా తెలియక చేసిన అన్నింటినీ మన్నించండి. ఓ కరుణాసముద్రుడా, మహాదేవా శంభో, నీకు జయం జయం. ఓం శ్రీ సాయిరామ్.